వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ముగిసిపోయింది అని చెప్పి సిబిఐ ఫైనల్గా సుప్రీంకోర్టులో కూడా చెప్పిన తర్వాత ఇంకా దాని ట్రయల్ కూడా స్టార్ట్ చేయండి అని సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది. అయితే ఈ క్రమంలో సునీత గారు మధ్యలో మళ్ళీ తెలంగాణ హైకోర్టులో నాకు ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయి, కొందరిని విచారించాలి, ఈ కేసులో మరింత విచారణ చేసే విధంగా సిబిఐని ఆదేశించండి అని చెప్పి తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ వేసి ఉన్నారు. అండ్ మరొక వైపు నా బెయిల్ షరతులు సడలించండి అని చెప్పి ఇందులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి తండ్రి గారు వైఎస్ భాస్కర్ రెడ్డి గారు తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ వేసి ఉన్నారు. ఆ పిటిషన్లో కూడా సునీత గారు ఇంప్లీడ్ అయి నా వాదనలో కూడా వినాలి అని చెప్పి అందులో ఇంప్లీడ్ అయ్యారు. భాస్కర్ రెడ్డి గారు కోరింది బెయిల్ షరతులు సడలించండి అని. అంటే ఆయన పులివెందులకు వెళ్ళకూడదు, కడపకి వెళ్ళకూడదు, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళకూడదు, ఇలా కండిషన్స్ పెట్టుకుంటూ వచ్చారు కదా, వాటిని సడలించాలి, సొంత ఊరికి వెళ్ళాలి అని. సో అందులో సునీత గారు కూడా ఇంప్లీడ్ అవ్వడం. ఈ క్రమంలో భాస్కర్ రెడ్డి గారి తరపున న్యాయవాది తెలంగాణ హైకోర్టులో చాలా ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. అసలు ఈమెకి ఏం సంబంధం, ఈమె ఈ కేసులో నిందితురాలు కూడా కాదు, అనుమానితురాలు అని అన్నారు ఆయన. నిందితురాలు కూడా కాదు, అనుమానితురాలు. 2029 ఎన్నికల వరకు ఖచ్చితంగా ట్రయల్ పూర్తి కాకూడదు అని చెప్పి ఈమె చేస్తున్న ప్రయత్నం, కొన్ని రాజకీయ పార్టీలకు మేలు చేయాలి అని చెప్పి ఈమె రకరకాల కుయుక్తులు పన్నుతూ ఉన్నారు. ఈమె వేస్తున్న రకరకాల పిటిషన్లన్నీ చెత్తబుట్టలో పడేస్తున్న ఈమె మాత్రం పిటిషన్లు వేయడం ఆపడం లేదు. ప్రతిసారి వరుస పెట్టి పిటిషన్లు వేసుకుంటూ పోతూ ఉన్నారు. ప్రతి దాంట్లోనే ఇంప్లీడ్ అవుతూ పోతూ ఉంటారు. కానీ వివేకానంద రెడ్డి గారిని ఏ విధంగా నరికాను అని చెప్పిన దస్తగిరిని అప్రూవర్గా మారుస్తూ నిందితుల జాబితా నుంచి పక్కగా తప్పిస్తే మాత్రం ఈమె ఏమీ నోరు మెదపరు, అటువంటివి ఏమీ అడ్డుకోనికి పిటిషన్లు వేయరు. కేవలం ఒక రాజకీయ పార్టీకి మేలు చేయడం కోసమే ఈమె ప్రయత్నాలన్నీ. అసలు ఈమెకి ఏమీ సంబంధం, ఏం అవసరం ప్రతి దగ్గర ఇంప్లీడ్ అవ్వడం అని చెప్పి ఆయన చాలా ఘాటుగానే వాదనలు తెలంగాణ హైకోర్టుకు సబ్మిట్ చేసినట్టున్నారు. మధ్యలో తెలంగాణ హైకోర్టు కూడా ఇటు సునీత గారి తరపు న్యాయవాదిని, అటు సిబిఐ తరపు న్యాయవాదిని అడిగినట్లున్నారు. అసలు ఈ కేసులో ట్రయల్ కూడా స్టార్ట్ చేయమని సుప్రీంకోర్టు చెప్పింది కదా, ఛార్జ్షీట్ కానీ వేసేశారు కదా, అదనపు ఛార్జ్షీట్లు కూడా. ఇప్పుడు బెయిల్ షరతులు సడలిస్తే మీకు ఇబ్బంది ఏంటి? అయినా ఇప్పుడు నిందితుడిగా ఉన్న వాళ్ళ బంధువుల పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో లేదు కదా, వాళ్ళ బంధువులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేరు కదా అన్నది తెలంగాణ హైకోర్టు కూడా. ఇంతకుముందు తన అధికారంలో ఉన్నారు కాబట్టి ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో అని చెప్పి అనుకొని ఆయన సొంత ఊరికి పోనీకుండా, సొంత రాష్ట్రానికి పోనీకుండా కండిషన్లు పెట్టారు. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు పాయింట్అవుట్ చేసింది కూడా, వాళ్ళు కూడా అధికారంలో లేరు కదా, అదనపు ఛార్జ్షీట్లు కూడా ఈ కేసులో విచారణ పూర్తి చేసి సిబిఐ వేసేసింది, ఇందులో విచారణ కూడా ఏమీ లేదు కదా, ఇటువంటప్పుడు బెయిల్ షరతులు సడలిస్తే ఏంటి ఇబ్బంది అని తెలంగాణ హైకోర్టు కూడా వీళ్ళని అడిగినట్టున్నారు. మరి వీళ్ళు ఏమంటారో, ఏ వాదనలు వినిపిస్తారు, మరి ఫైనల్గా ఆయనకు బెయిల్ షరతులు సడలించి సొంతూరికి వెళ్ళే అవకాశమైనా కల్పిస్తారా అన్నది చూడాలి. అయితే ఈ కేసులో నిందితులుగా ఉన్న వాళ్లకు ఎవరికీ లేనన్ని కండిషన్స్ వైఎస్ భాస్కర్ రెడ్డి గారికి ఉన్నట్లున్నాయి. అని ఇంతకాలం పాటు ఇంత కఠినమైన కండిషన్స్ ఆయనకు మాత్రమే అప్లికేబుల్ అవుతూ వస్తూ ఉన్నాయి. బట్ తెలంగాణ హైకోర్టు ఇప్పుడు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అండ్ మరొకవైపు సునీత గారు వేసిన పిటిషన్ ఉంది కదా, ఆ పిటిషన్ కూడా బహుశా నిర్ణయం విచారణకు రావాల్సి ఉంది. వచ్చినట్టు ఈరోజు ఏమైనా విచారణకు వస్తుందేమో చూడాలి.